స్వీయ క్రమశిక్షణ. అర్థమైందా? సెల్ఫ్ ఇంపోజ్డ్ అంటే మిమ్మల్ని మీరు క్రమశిక్షణ పరచుకోవడము, ఎవరో చెప్పడము కాదు, ఎవరో చెయ్యి అని చెప్పడము కాదు, ఎవరో నువ్వు చేసేది తప్పు అని మీ పైన చెయ్యి చూపించి వేలు చూపించి గద్దించడం కాదు. మీలోనే మీకు తెలియాలి, నేను చేసేది తప్పు, నేను సరి చేసుకోవాలి, నేను కరెక్ట్గా ఉండాలి. అందుకని యోహానుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 27వ వచనం చూద్దామా అండి. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 27వ వచనం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడనూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటినీ గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. ఎవడునూ నీకు బోధింపనక్కర్లేదు. అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. ఎంతమంది ఈ మాట నా జీవితంలో సత్యము నెరవేర్చబడుతుందన్న వారు ఉన్నారు? చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? నిజముగానా? మీకు అర్థమైందా మీరు ఏం చదివారో? అభిషేకించబడిన వారికి అంటే దైవ జ్ఞానం కలిగిన వారికి ఎవరు బోధించనక్కర్లేదంటండి. ప్రతిరోజు దైవజనులు మీ బాత్రూమ్ దగ్గర, మీ ఇంటి పక్కన, లేకపోతే మీ డోర్ బయట ఉండి నువ్వు చెయ్యొద్దు, నువ్వు ఈ మార్గంలో వెళ్ళొద్దు, నువ్వు ఇలాగ ఉండాలి, సరిగ్గా ఉండాలని చెప్పనక్కర్లేదు. ఎందుకంటే అభిషేకించబడిన వారికి ఎవ్వరు బోధించనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు. ఈరోజు ఎవరో చెప్పాలని వెయిట్ చేయకండి. మీకు తెలుసు మీరు చేసేది తప్పు, అవునా? మీకు తెలుసు మీరు చూసే దృశ్యం సరైంది కాదు. మీకు తెలుసు పరిశుద్ధాత్మ దేవుడు, అందుకని దేవుడు మనకి పరిశుద్ధాత్ముని ఇచ్చాడు. కన్విక్ట్ చేయడానికి, సరి చేయడానికి, గద్దించడానికి, సరైన త్రోవలను నిలబెట్టడానికి పరిశుద్ధాత్ముని ఇస్తే ఆయనని ఆర్పుతూ, ఆయనని పక్కన పెడుతూ, ఆయనని బాధ పెడుతూ మనం చేసేదే చేస్తున్నాం. గ్రహించండి. ఇఫ్ యూ హ్యావ్ సెల్ఫ్ ఇంపోజ్డ్ డిసిప్లిన్, దట్ మీన్స్ యూఆర్ అ మ్యాన్ అండ్ ఉమెన్ ఆఫ్ క్యారెక్టర్. ఎవరో చెప్పాలి. చూడండి, చాలామంది మా ఇంట్లో ఉంటూ ఉంటారు మన యవనస్తులు. ఎవరో చెప్పాలి అన్నట్టు కొంతమంది ప్రవర్తిస్తూ ఉంటారు. అక్కడ ముందే పడుతూ ఉంటుంది, వాళ్ళు నడిచే దగ్గరే ఉంటాయి చిన్న వస్తువులు, ఏదో టాయ్స్ ఏవో ఉంటాయి. అది కూడా మేము వచ్చి చెప్తే అంతవరకు వారికి తెలియదు. ఎందుకు అంత చిన్నది కూడా గ్రహించుకోలేని స్థితిలో ఉన్నారు? ఎవరో చెప్పాలా? ఓహో ఇక్కడ పడింది, ఇది దీని స్థానంలో ఉండాలి, ఇది దాని ప్లేస్లో ఉండాలి, నా ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలి, నా దేహాన్ని శుభ్రపరచుకోవాలి, నా మనసుని శుభ్రంగా పెట్టుకోవాలి, పరిశుద్ధంగా కాపాడుకోవాలి అని చెప్పేంత వరకు మనకి తెలీదా? ఎన్నో సంవత్సరాల నుండి వాక్యము వింటున్నాం, ఎన్నో ఏళ్ళ నుండి వాక్యాన్ని వింటున్నాం, కానీ మన జీవితంలో అనుభవించుకోకుండా మన జీవితంలో నష్టపోతున్నామండి. సెల్ఫ్ ఇంపోజ్డ్ డిసిప్లిన్ ఎవరో చెప్పనక్కర్లేదండి. అ మ్యాన్ అండ్ ఉమెన్ ఆఫ్ క్యారెక్టర్ ఆల్వేస్ డస్ వాట్ ఈజ్ రైట్ ఈవెన్ ఇఫ్ నో వన్ ఇస్ వాచింగ్. హల్లెలూయా. ఎవరు చూడనప్పటికీ కూడా సరైనది చేస్తారు. ఇది నేను చేయాలి, నా దేహాన్ని కాపాడుకోవాలి, నేను వ్యాయామం ఎక్సర్సైజ్ చేయాలి, నేను సరిగ్గా చూసుకోవాలి, నేను ఇది తినకూడదు అని 10 మంది బోధించాలా? మీరు బర్గరో లేకపోతే పిజ్జానో లేకపోతే జంక్ ఫుడో తినకూడదు అనేసి 10 వీడియోలు చూస్తుంటారు చాలామంది. వాట్ షుడ్ ఐ ఈట్ హెల్దీ అని చూస్తారా? హెల్దీ ఫుడ్స్ ఐడియాస్, హెల్దీ ఫుడ్ వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటారు. ఎప్పుడు చూస్తారు తెలుసా? అవన్నీ బర్గర్ పిజ్జాస్ తినుకుంటానే ఆ వీడియోలు చూస్తూ ఉంటారు. అన్నీ తెలుసు, తెలియక కాదు. అవన్నీ తెలిసి కూడా డిసిప్లిన్, క్రమశిక్షణ లేక పడిపోతూ ఉన్నారు. ఎవరో విమర్శించాలని ఎదురు చూడకండి. అందుకని చూడండి, చక్కటి మాట, క్యారెక్టర్ కలిగిన వారికి పోలీస్ అవసరం లేదంట. దే దెమ్సెల్వ్స్ ఆర్ పోలీస్. అర్థమైంది ఈ మాటకి? పోలీస్ వాళ్ళు వచ్చి చెప్పాలా మీరు రూల్స్ దాటుతున్నారు, మీరు స్పీడ్ ఎక్కువ వెళ్తున్నారు, లేకపోతే మీరు ఆ సిగ్నల్స్ని పాటించట్లేదు, యూఆర్ నాట్ ఫాలోయింగ్ ద రూల్స్ అని చెప్పాలా? నో. అ ఉమెన్ అండ్ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ విల్ ఆల్వేస్ ఫాలో ద రూల్స్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ 3 AM in the morning. అర్ధరాత్రి వేళ కూడా పాటిస్తాను. నేను రాజు గారిని చూస్తుంటాను, ఆయన డ్రైవింగ్ చేస్తున్నప్పుడు 3 గంటలు అవ్వనివ్వండి, 4 గంటలు అవ్వనివ్వండి, రెడ్ అంటే అక్కడ ఆగిపోతారు. చుట్టూన్న వారందరూ దూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. దేనికి వెళ్తారు అర్థం కాదు, అంత అర్ధరాత్రి సమయంలో కూడా. కానీ ఆ సమయంలో కూడా రూల్ అంటే రూల్, నియమం అంటే నియమం, పద్ధతి అంటే పద్ధతి.
ఎవరు చూస్తున్నారా, టికెట్ పడుతుందా, నన్ను శిక్షిస్తారా అని చేయడం కాదు. ఇది రూల్ కాబట్టి నేను పాటిస్తా, ఇది నియమము, ఇది క్రమము కాబట్టి నేను పాటిస్తా. హెల్మెట్ అక్కర్లేదు అని అంటూ ఉంటారు చాలామంది. ఇది నియమము, ఇది చేయాల్సిందే, ఇది ఎవరి మంచికి, నా మంచికే. అందుకనే చాలా రివైవల్స్ గురించి చదివినప్పుడు అండి, ఉజ్జీవ కార్యాలు ఈ లోకంలో, ఇంగ్లాండ్ దేశంలో, భారతదేశంలో, ఇంకా పలు ప్రాంతాల్లో ఉజ్జీవం గురించి, ఉజ్జీవ కార్యాలు, రివైవల్స్, మిషనరీస్ గురించి చదివినప్పుడు చాలా మందికి కోపం పుట్టించింది ఏంటో తెలుసా? ఎవరికి? పాపంలో ఉన్న వారికి, క్లబ్బింగ్లో, పబ్బింగ్లో, అదే రీతిగా బార్స్, వీటన్నిటిని చేసేవారికి చాలా కోపం పుట్టించింది ఏంటిదంటే, ఎప్పుడైతే వీరు ఇక్కడ మీటింగ్ పెట్టారో మా క్లబ్బులకి, మా బార్స్ దగ్గరికి ఎవ్వరు రావట్లేదు, వాళ్ళందరూ షట్ డౌన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించి బయలుపరిచి ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది సరైన మార్గంలోనూ ఆయన నడిపిస్తూ తీసుకెళ్ళాడు. కాబట్టి నోబడీ హ్యాడ్ టు టెల్ దెమ్ గో ఆర్ డోంట్ గో. పరిశుద్ధాత్మ దేవుడు తానే బోధించాడు. అదే రీతిగా పోలీసు వాళ్ళు సాక్ష్యం ఇచ్చింది ఏంటిదంటే, స్టేషన్స్, అన్ని జైల్స్ ఎంటీగా ఉన్నాయంట. 1 సంవత్సరం కాదు, 2 చాలా సంవత్సరాలు ఆ ఉజ్జీవము, దేవుని ఆత్మ కార్యాల యొక్క ప్రభావం ఏం జరిగించిందంటే, ప్రతి జైలు కూడా, ప్రతి చెరసాల కూడా ఎంటీగా, ఖాళీగా ఉందంట. ఎందుకు అని అంటే, ఉజ్జీవపు కార్యాలు, పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు, సత్యము మనకి వెలుగుని కలుగజేస్తుంది ఆ రీతిగా. అందుకనే ఎవరో చెప్పాలి, నా తల్లి చెప్పాలి, నా తండ్రి చెప్పాలి, నేను లెగాలి, నేను ముందుకు వెళ్ళాలి, నేను ఎర్లీగా లెగాలి అని మిమ్మల్ని మీరు పోలీస్ చేసుకుంటే, మిమ్మల్ని మీరు ఎగ్జామిన్ చేసుకుంటే, మిమ్మల్ని మీరు విమర్శించుకుంటే ఈ జీవితం ఎంత బాగుంటుందండి. నిజంగా మీరు అనేకులకి చెప్పేవారు ఉన్నారా, లేకపోతే అందరి చేత చెప్పబడేవారుగా ఉన్నారా? అర్థమైంది మాటకి? అందరూ మీకు వచ్చి ఇది చేయి, అది చేయి అని కౌన్సిలింగ్ ఇచ్చే పరిస్థితిలో మీరు ఉన్నారా, లేకపోతే మీరు అనేకులకి చెప్పే స్థితిలో ఉన్నారా? ఇంకెంతకాలం వినే స్థితిలోనే ఉంటారు? ఎప్పుడు మీరు అనుభవించుకుంటూ మీ జీవితంలో అనేక మందికి ఇచ్చేవారుగా, జ్ఞానోపదేశము, చక్కటి వాక్యము, మర్మాలు బయలుపరిచే స్థితిలో మీరు ఎప్పుడు ఎదుగుతారు? ఈ చక్కటి వాక్యం ఉంది చూడండి, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 11వ అధ్యాయం 31వ వచనము. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. ఇది ఎవరు అంటున్నారండి? పౌలు భక్తుడు అంటున్నారు, మనల్ని మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందక పోదుము. ఈరోజు మనము చేసే ప్రతి పని, ప్రతి కార్యము మనల్ని మనము విమర్శించుకోవాలంట. నేను చేసేది కరెక్టా, నేను చేసేది సరైనదా? యూ హ్యావ్ టు బీ అ క్రిటిక్ ఆఫ్ యువర్ సెల్ఫ్. క్రిటిక్ అంటే భయంకరంగా, నేను వ్యర్థుడిని, నేను ఇది, నాకు ఇది చేత కాదు, అది కాదండి విమర్శించుకోవడం అంటే. మీరు ఏం చూసుకోవాలంటే, నేను ఇది చేసేది, నేను ఇది పూనుకున్నది, ఈ సబ్జెక్ట్, లేకపోతే ఈ కెరియర్ ఆప్షన్, లేకపోతే ఇది, లేకపోతే ఈ భక్తి జీవితము, ఈ వివాహ విషయంలో, సంబంధం విషయంలో నేను చేసేది కరెక్టా కాదా అని మనల్ని మనము విమర్శించుకోవాలంట. ఈరోజు అది మాత్రం చేయరు ఈ నేటి క్రైస్తవంలో కదా. నేటి క్రైస్తవులు ఇది ఒక్కటి తప్ప అన్ని చేస్తుంటారు. అందరినీ చూస్తారు, అందరినీ విమర్శిస్తారు, కానీ నేను సరిగ్గున్నానా, నా లోపాలు, నా బలహీనతలు నేను ఎలాగా సరి చేసుకోగలను, హౌ కెన్ ఐ బీ బెటర్, హౌ కెన్ ఐ డూ బెటర్, హౌ కెన్ ఐ బీ అన్ ఇంపాక్ట్, ప్రభావితంగా ఎప్పుడు మార్చబడతాను, నేను ఎప్పుడు సరవుతాను, నాకు ఈ కోపం నుండి నాకు ఎప్పుడు విడుదల వస్తుంది, నేను ఎలాగ కామ్గా ఉండాలి అని వాళ్ళని వారు విమర్శించుకోరు. కానీ ఎవరిలో లోపాలు ఉన్నాయి, ఎవరిలో బలహీనతలు, ఎవరిలో కొరతలు ఉన్నాయి, ఎవరు ఏ మాట జారారు, మాట తప్పారు, ఇవే చూస్తుంటారు. కానీ నిజముగా నిన్ను నీవు విమర్శించుకోగలిగితే మీరు ఆ స్థాయిలో ఉంటారండి, ఇక్కడ ఉండరు. యూ హ్యావ్ టు బీ ఎన్ క్రిటిక్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఫర్గెట్ అబౌట్ ఎవ్రీబడి ఎల్స్. నేను దేవుని ముందు సరిగ్గున్నానా, నేను చేసే ఈ కార్యము దేవునికి అంగీకారమా, నేను మాట్లాడే మాట దేవునికి అంగీకారమా, నా ప్రవర్తన అంగీకారంగా ఉందా, ఇది చూసుకోవాలంట. అందుకనే గమనించండి, మన తలాంతులు మనల్ని కాపాడలేవండి. యు మైట్ బి వెరీ గిఫ్టెడ్, యు మైట్ బి వెరీ టాలెంటెడ్. ఎంత తలాంతులు కలిగిన వారివైనా, ఎంత వరములు కలిగిన వ్యక్తివైనా అవి మిమ్మల్ని కాపాడలేవు. ఒకవేళ అవి మిమ్మల్ని, మీ తలాంతు మిమ్మల్ని పైకి తీసుకెళ్తుందేమో, కానీ రిమెంబర్ దిస్,
మీ తలాంతు మిమ్మల్ని పైకి తీసుకెళ్ళినా అక్కడ మీకు క్యారెక్టర్ లేకపోతే ఎంత ఫాస్ట్గా పైకి వెళ్ళారో అంత ఫాస్ట్గా కింద పడిపోతారు. అర్థమవుందా? తలాంతు కలిగి ఉండటము గొప్ప విషయం, అందరికి ఉండదు. కానీ తలాంతుతో పాటు కావాల్సింది క్యారెక్టర్. ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ద క్యారెక్టర్ టు కీప్ ఇట్, ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఎనీథింగ్ టు కీప్ ఇట్, దెన్ యూ విల్ ఫాల్ యాజ్ సూన్ యాజ్ యూ గాట్ అప్. వాస్తవానికి తలాంతులు, క్యారెక్టర్ లేకుండా తలాంతులు కలిగి ఉన్నట్లయితే ఏం చేస్తుంది తెలుసా? నాశనం చేస్తుంది. ఎలాగ చేస్తుంది నాశనము? ఎలాగ చేస్తుంది నాశనం అంటే గుణము లేకపోతే మన తలాంతులు అన్నీ కూడా నాశనం అయిపోతాయి. మీకు ఎన్ని వరాలు కలిగి ఉన్నా, తలాంతులు కలిగి ఉన్నా, క్యారెక్టర్ లేకపోతే అంత కూడా, అందుకని చాలామంది అడుక్కు తినే పరిస్థితిలో ఉంటూ ఉంటారు. ఏంటండి మీరు ఇంత తలాంతు కలిగిన వ్యక్తి, ఏంటండి మీకు ఇన్ని డిగ్రీస్ కలిగిన వ్యక్తి, ఏంటి మీకు ఇంత? నేను ఒక పొరపాటు చేశానండి, నా జీవితంలో ఒక్క మిస్టేక్ చేశాను, నేను అక్రమము చేశాను, నేను ఆనెస్టీని పాటించలేదు, నేను గవర్నమెంట్కి విరుద్ధంగా తిరిగాను, అందుకే నేను ఆ స్థితి ఇలాగ అయిపోయింది. క్యారెక్టర్ లేకపోతే ఎన్ని తలాంతులు. ఇంగ్లీష్ చక్కగా మాట్లాడతారు చూడండి చాలామంది అడుక్కు తినేవాళ్ళు. ఏమైంది? కొంతమంది అంటారులేండి మా ఫ్యామిలీస్ మమ్మల్ని వదిలిపెట్టిందని, కానీ చాలామంది చెప్పేది ఏంటంటే నేను ఒక దొంగతనం చేశాను. ఎంతమంది టాప్ బిజినెస్ మెన్ పడిపోవడానికి కారణం ఏంటిదంటే స్కామ్. ఎందుకు? క్యారెక్టర్ లేక, గుణము సరిగ్గా లేక. అందుకని మన చాలా కుటుంబాలు, ప్రీచర్స్, బోధకులు ఈగలు రాలిపోతున్నట్టు రాలిపోతున్నారు. ఎందుకు రాలిపోతున్నారు? కుటుంబాలు ఎందుకు రాలిపోతున్నాయి? బోధకులు, పరిచర్యలు ఎందుకు అలాగ రాలిపోతున్నాయి అంటే బాగానే ఎదిగారు, బాగానే చక్కటి ఆత్మవరాలు కలిగి ఉన్నారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత క్యారెక్టర్ లేదు, గుణము లేక ఈగలు వాలిపోతున్నట్టు, ఈగలు రాలిపోయినట్టు అట్లాగా పట పడిపోతూ ఉన్నారండి ఈరోజు. అందుకనే గుణము చాలా ఇంపార్టెంట్. గుణము అని అంటే ఏంటిదంటే నీ మాట, నీ క్రియ ఒకటిగా ఉండాలి. అర్థమైందా? మీ మాట, మీ క్రియ ఒకటై ఉంటేనే అది చక్కటి కరెక్ట్ గుణము. మాట ఒకటి, క్రియ ఒకటి అయినట్లయితే మీరు క్యారెక్టర్ లేని వ్యక్తి. మాట ఒకటి, ప్రవర్తన మరొకటి అంటే క్యారెక్టర్ లేని వ్యక్తి. మాట ఒకటి, క్రియ ఒకటి అయి ఉంటే ఇంటగ్రేట్ అంటే ఒకటిగా కలపబట్టము. గుణము లేని వ్యక్తి ఒకటి చెప్తాడు, మరొకటి చేస్తాడు, ఇంకొకటి ప్రమాణం చేస్తాడు. కానీ క్యారెక్టర్ కలిగిన వారు ఏ మాట అయితే మాట్లాడతారో వారి ప్రవర్తన, వారి క్రియ కూడా మాట తగినట్టుగా ఉంటుంది. అర్థమైందండి? అప్పుడు మీరు తెలుసుకోగలుగుతారు ఈ వ్యక్తిని నమ్మచ్చా లేదా అని. ఈరోజు చాలామందిని అడిగితే ఎవరిని నమ్ముతారు అని అంటే, మరి ముఖ్యంగా ఇప్పుడు రాజకీయాలు, ఎలక్షన్స్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎవరిని నమ్ముతారండి? ఎవరైతే 5 సంవత్సరాల క్రితం ఏదైతే ప్రమాణం చేస్తారో అది నెరవేర్చారో వారినే నమ్మి మరలా వారిని ఆ స్థాయిలో పెట్టాలని ఆశపడేవారు. కానీ 5 సంవత్సరాల ముందు ప్రమాణం చేసింది ఒకటి, జరిగేది మరొకటి అని అంటే మీరు నమ్ముతారా? నమ్మరు, నిశ్చయముగా నమ్మరు. ఎందుకంటే మాట ఒకటి, క్రియ మరొకటి. మాట అయితే ఎన్నో ప్రమాణాలు చేశారు, ఎంతో ఇస్తామన్నారు, కానీ ఎప్పుడైతే పదవి రాగానే, బలము, అధికారము రాగానే అన్నీ మర్చిపోయి వారి సొంతం కోసం, వారి విచ్చలవిడి జీవితం కోసము అంత మర్చిపోయారు, ప్రమాణాలు వదులుకున్నారు. కాబట్టి మీకు వారిపైన నమ్మకం ఉండదు. ఈరోజు ఎవరైనా మిమ్మల్ని రూఢిగా నమ్మాలా? మీ మాట, మీ ప్రవర్తన, మీ క్రియ ఒకటిగా ఉంటే అప్పుడు నమ్ముతారు. 1 రోజు 2 రోజులు కాదు, సంవత్సరాల తరబడి మీ మాట, మీ క్రియ, మీ ప్రవర్తన ఒకటిగా ఉన్నట్లయితే నిజముగా గుణము కలిగిన వ్యక్తి.